శంకర్ రావుతున్నది జై మాదిగా మందకృష్ణ గారి నాయకత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారి నాయకత్వం ఈరోజు జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల కేంద్రంలో మరి 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులకు గురై ధర్నాలు రాస్తారోకోలు అన్ని రకాలుగా చేసి మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా మరి ఇక్కడ మండల కేంద్రంలో నూతనంగా గద్దె నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి అదేవిధంగా రేపటి ఇదే నెల 7వ తారీఖు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో మరి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. మరి గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి అభినవ అంబేద్కర్ మరి సామాజిక ఉద్యమకారులు గౌరవశ్రీ మందకృష్ణ గారి మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో నలుమూలల ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మన వాడగట్లో తప్పకుండా మరి ఖచ్చితంగా జెండా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి జెండా ఎగరవేసుకొని స్వీట్లు పంపిణీ చేసుకొని పటాసులు పేర్చాలని చెప్పేసి సందర్భంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా ప్రతి ఒక్క గ్రామంలో నూతన గ్రామ కమిటీలు నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మనం ఆరోగ్యశ్రీ సాధించుకున్నాం. అలాగే మరి ఏదైతే వికలాంగులకు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతులకు కావచ్చు, పింఛన్ పెంపుదారుల కోసం మనము ఎన్నో కష్టపడ్డాం. అలాగే మరి 6 కిలోలు 4 కిలోల నుంచి వెళ్ళే 6 కిలోల వరకు పెంచేటువంటి ఏదైతే బియ్యంది మన అన్నదాత పథకం కింద కూడా మనము సాధించుకొని ఇప్పుడు 6 కిలోల అచ్చుతడికి చేయడానికి కూడా మందకృష్ణ గారి కృషి ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాగే ప్రతి విషయంలో ఉంటూ మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా నూతనంగా ఉద్యమ కార్యాచరణ అన్నగారు తీసుకుంటుంటూ సామాజిక సేవ ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ కూడా మరి సేవ చేయడం ఉద్దేశం కొద్దీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దాని సందర్భంగా మనము ఈ 7వ తారీఖు ఎల్లుండి ఇదే నెల 7వ తారీఖు జూలైలో ఆవిర్భావ దినోత్సవం మాత్రం తప్పకుండా మన కుల బాంధవులు అందరూ మరి ఎంఆర్పిఎస్ మరి అనుబంధ సంఘాలు అన్నీ కూడా అందరూ కలిసికట్టుగా ఉండేసి ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. మందకృష్ణ గారి నాయకత్వం, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారి నాయకత్వం.